ధ్యానించబోయేటువంటి అంశం దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ప్రియులరా, చేయుదాము. దేవుడు ఒక మహాసంకల్పము లోకం పుట్టక మునుపు కలిగి ఉన్నాడు అనేటువంటిది మనం ఎరుగుదము. అది చాలా గొప్పది, చాలా వర్ణనాతీతమైనటువంటి. అదంతా కూడా మనలను ఉద్దేశించి కలిగి ఉన్నటువంటి సంకల్పం. అందులో భాగంగా ఇప్పుడు ప్రకృతి మనకు అంత మంచిగా కనిపించటం లేదు, కానీ అయినా ఇప్పటికీ అందులో ఎంతో అద్భుతం దాగి ఉంటుంది. కానీ ప్రారంభంలో ఎంతో ఆహ్లాదకరమైనటువంటి ఆనందకరమైనటువంటి ప్రకృతిని కలుగచేశాడు. ఆకాశం, భూమి, సముద్రం, అందులో ఉండేటువంటి సమస్తం. ఇక ప్రత్యేకంగా ఆదాము హవ్వలకి జన్మనిచ్చేటువంటి సమయానికి అదే ఒక ప్రకృతే ఒక అద్భుతం, ఆహ్లాదం అనుకుంటే, అందులో ఇంకా ఏదేను అనేటువంటి ఒక ఉద్యానవనమును తీర్చిదిద్దాడు. అందులో ఉంచి మంచిది చెడేది ఎట్లుండాలి ఎట్లుండకూడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. కానీ ఆదాము దేవుని మాటను అతిక్రమించాడు. శపించినటువంటి దేవుడు ఇంకా ఆయనను ఉపేక్షించాడు. అవునా? శపించినటువంటి దేవుడు అతన్ని ఉపేక్షించాడు. అర్థం కావాలి మాట. రెండవది, కయీను అసలు ఏంటి, అసలు ఆ ఆలోచన ఆయనకు ఎలా వచ్చింది? హత్య చేశాడు. అంత అవసరత ఉందా? అంత తీవ్రత ఉందా? ఇక అసలు మరో మార్గం లేదా? మెసరలేకపోయాడా? ఊపిరి సలపలేకపోయాడా? చంపేశాడు. ఏబేల్ని చంపేశాడు. అయినా దేవుడు కయీనును చంపలేదు. అలా అనేక రకాలైనటువంటి జనులకి జన్మనిస్తూ వచ్చాడు. వారికి కావలసినటువంటి అన్నిటినీ ఇస్తూ వచ్చాడు. ఏదో హానోకు లాంటి ఒకరిద్దరు మినహా పెద్దగా దేవుణ్ణి సంతృప్తి పరచగలిగినటువంటి వారెవరు లేరు. నోవహు కాలం వచ్చేసరికి వన్ అండ్ ఓన్లీ ద నోవా, అంతే, ఇంకెవరు లేరు. ఆయన ఫ్యామిలీ కూడా కాదు. ఆశ్చర్యం చూడండి. ఇక రీకన్స్ట్రక్షన్ చేయాలనుకున్నాడు. ఇట్ మీన్స్ రీజనరేషన్ను ప్రారంభించాలి అనుకున్నాడు. అప్పుడు బొత్తిగా తుడిచేశాడు. నోవాహు కుటుంబము ఉండింది. ఇక ఆ పిమ్మట చెప్పుకోదగినటువంటి వ్యక్తులు అబ్రహాం, కాస్త ఇస్సాకు, పర్వాలేదు అన్నట్టుగా యాకోబు. ఆ పిమ్మట అతని గర్భములో నుండి వచ్చినటువంటి ఇశ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, ఇందులో ఉగాది నాడు గనక పంచాంగం చెప్పినట్టుగా పావుల రాకడ బారన పోకడ అన్నట్టు దేవుని భక్తుల సంఖ్య పావుల కూడా కష్టమే కదా. ఏదో 10 పైసల వంతు భక్తులు, మిగిలిన వాళ్ళు దేవుణ్ణి బాధ పెట్టినటువంటి వారు, తప్పు చేసినటువంటి వారు, పాపం చేసినటువంటి వారు. సరే, న్యాయాధిపతుల కాలం గడిచింది. సౌలుని నియమించాడు రాజుగా. ఏం చేశాడో మీకు తెలుసు. మొట్టమొదటి కుమారుణ్ణి కన్న తర్వాత దేవునికి ఎలాంటి అనుభవాన్ని ఇచ్చింది? అది
చేదు అనుభవం ఇచ్చింది. మొట్టమొదటి రాజును ఏర్పాటు చేసిన తర్వాత ఏం అనుభవం ఇచ్చింది? చేదు అనుభవాన్ని ఇచ్చింది. దావీదు పర్వాలేదు. ఎందుకంటే పర్వాలేదు అనేటువంటి పదాన్ని నేను ఎందుకు వాడాను అంటే, ఒక మచ్చ పెట్టుకున్నాడు. అది జీవితకాలం జ్ఞాపకం ఉండేటట్టుగా చేశాడు. ఒక్కటి లేకుంటే అద్భుతమైన. సరే, ఇక సొలొమోను ఆరంభం అద్భుతం, పరమాద్భుతం. ముగింపు అది దేవునికే తెలియాలి. ఏమో ప్రసంగి గ్రంథం చివరి మాటల్లో చెప్పబడిన దాన్ని బట్టి రియలైజ్ అయిందేమో అని అనిపిస్తుంది. కానీ తీర్పు మనం తీర్చలేం కదా, ఎందుకంటే కన్ఫర్మేషన్ లేదు. ఆయన ఒక మంచి మాట, యుక్తిగల మాట మాట్లాడాడు, కానీ ఆ మాటకు ఆయన ఎంత మేరకి కట్టుబడి ఉన్నాడు అనేటువంటిది మనం కొంచెం సందిగ్ధంలో ఉండేటువంటి విషయం. సరే, ఏదేమైనా పాజిటివ్ వైబ్రేషన్స్ కొంత కనిపిస్తాయి, అంత మేరకే మనం పరిమితం అవ్వాలి. ఇక ఆ పిమ్మటనండి రాజ్యం 2 ముక్కలైంది. ఎవరికి అవమానం? దేవునికే కదా. ఇప్పుడు ఇంట్లో కొడుకులు నేను ఏర్పడతా నాన్న అన్నాడు అనుకుంటే, అబ్బా ఎంత మంచి ఆలోచన వచ్చిందరా నీకు కానీ అన్నట్టాడా? ఎందుకు వచ్చింది నీకు ఈ ఆలోచన అంటాడా? అన్నడా? నీకేం సమస్య ఏంది, ఏం ఇబ్బంది? సరే, అందులో ఎన్నో సవాలక్ష ఇష్యూలు ఉండొచ్చు, కానీ అంతిమంగా మాత్రం పిల్లలు ఈ వేరుపడుతున్నారు అంటే తల్లిదండ్రులకి బాధ ఉంటుంది. అది ఎంతమంది పిల్లలైనా ఎప్పుడైనా, అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా సంఘటితంగా ఉన్నారు, ఒక త్రాటి మీద ఉన్నారు. అప్పటికి 40-50 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళ తండ్రి మాట వింటున్నారు అనంటే ఆ తండ్రి ఆనందం ఇంత అంత కాదు కదా. సరే, వేరుపడ్డారు. వేరుపడ్డ తర్వాతనన్నా మరి వాళ్ళని బట్టి మేము డిస్టర్బ్ అయ్యాం, వీళ్ళని బట్టి వాళ్ళు డిస్టర్బ్ అయ్యారు అనేటువంటి ఆ దృక్పథం ఏమైనా ఉన్నా కూడా సరే, ఇక పడ్డాం, మన బ్రతుకు మనమైనా జాగ్రత్తగా బ్రతుకుదాము అని చెప్పి ఇశ్రాయేలీలు అనుకున్నారా? యూదులు అనుకున్నారా? లేదుగా. ఇక అది రాను 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 భ్రష్టు పట్టిపోయింది, చాలా భయంకరమైనటువంటి స్థితికి మారిపోయింది. ఎప్పుడైతే రాజ్యం విడిపోయిందో ఇటు యూదులని, సరే రెహబాముతో ఆరంభమైన తరాలు గడుస్తూ వస్తున్నాయి. ఉజ్జియా పాలిస్తున్నటువంటి కాలం. ఎవరిని? యూదులని. ఇశ్రాయేలీలని యెరోబాము పాలిస్తున్నటువంటి కాలం. అప్పుడు ఒక దైవజనుడు లేపబడ్డాడు. ఆయన పేరు ఆమోసు. ఆయన ద్వారా దేవుడు ఒక ప్రకటన చేస్తున్నాడు. ఏమని అనంటే 1వ అధ్యాయం 1-2 వచనాలు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయము 1-2 వచనాలు. యూదా రాజైన ఉజ్జియా దినములలోనూ ఇశ్రాయేలు రాజగు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలోనూ భూకంపము కలుగుటకు 2 సంవత్సరముల ముందు. ఇక్కడ యూదా రాజు ఎవరో చెప్పాడు, ఇశ్రాయేలీల రాజు ఎవరో చెప్పారు. వాళ్ళ కాలంలో, వాళ్ళ పరిపాలన కాలంలో భూకంపం వచ్చిందట. భూకంపాలు ఎందుకు వస్తాయి అనేటువంటి దానికి శాస్త్రీయంగా మనకు ఒక వివరణ కనబడుతుంది. కానీ దైవికంగా ఏమై ఉంటున్నది అనేటువంటిది విషయాన్ని కూడా మనం గమనించాలి. రైట్? వాళ్ళ కాలంలో ఒక భూకంపం వచ్చింది. ఈ భూకంపం రావడానికంటే ముందు 2 సంవత్సరాల ముందు దేవుడు వారికి హెచ్చరిక జారీ చేశాడు. ఏమని అనంటే 2 సంవత్సరముల ముందు ఇశ్రాయేలీలను గూర్చి తెకోవలోని పశుల కాపరులలో
ఆమోసునకు కనబడిన దర్శన వివరము. రాజులు ఉన్నటువంటి కాలములో పశువులను కాసుకుంటున్నటువంటి ఒక సామాన్య వ్యక్తికి దేవుడు ఒక విషయాన్ని లేదా ఒక సమాచారాన్ని చెప్పుచున్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నువ్వు ఎంత గొప్ప రాజు అనేటువంటిది కాదు ఇక్కడ. నువ్వు ఏ స్థానంలో, ఏ హోదాలో ఉన్నటువంటి వాడవు, ఏ వృత్తిలో ఉన్నటువంటి వాడవు అనేది కాదు. నీ హృదయము దేవునికి ఎంత దగ్గరగా ఉన్నది అనేటువంటిది ముఖ్యం. అందుకే వీళ్ళందరినీ వదిలిపెట్టి ఆమోసు దగ్గరికి వచ్చాడు అంటే ఆమోసు దేవుడికి నచ్చాడు. రైట్? ఈ ఆమోసునకు తెలియచేశాడు. 2వ వచనం, అతడు ప్రకటించినది ఏమనగా, అంటే ఆమోసు దేవునికి చెప్పాడు, ఇప్పుడు దేవుడు బయటకు చెప్తున్నాడు. ఆమోసు గారు బయటకు చెప్తున్నారు. ఆమోసు గారు బయటకు చెప్తున్నారు అనంటే ఇప్పుడు దేవుడు ఆమోసుకి ఏం చెప్పాడో అది చెప్తున్నాడు అని దాని అర్థం. రైట్. ఏం చెప్పాడు? యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు. గర్జన అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? సింహం గర్జిస్తే ఎలా ఉంటుంది? ఎప్పుడైనా సింహం గర్జించినప్పుడు దగ్గరగా ఉండి విన్నారు ఎప్పుడన్నా? కనీసం జూ పార్కులో అక్కడ ఎక్కడ కొన్ని ఆడియో వీడియోలనైనా వినుంటారు కదా. చాలా గాండ్రింపు, 5 కిలోమీటర్ల వరకు వైబ్రేషన్ ఇస్తుంది. అప్రాక్సిమేట్లీ 5 కిలోమీటర్ల మేరకి వైబ్రేషన్ ఇస్తుంది. ఏమంటారు? బేస్ అంటాం చూడు. రైట్. ఆ ప్రకంపన కదులుతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. అది సింహముది. దేవుడు మాట్లాడడం కదా, అక్కడ గర్జిస్తే, దేవుడు గర్జిస్తే భూమి వణుకుతుంది. అంతే ఇక సింపుల్. దేవుడు గర్జిస్తే భూమి వణుకుతుంది. అదేంటి? దేవుడు గర్జించినప్పుడు మనుషులకు ఎవరికి వినపడలేదు కదా. మనుషులకు వినపడకుండా భూమి గర్జిస్తుందా అనంటే మనుషుల యొక్క శబ్దము గ్రహింపు ఫ్రీక్వెన్సీ ఎంత? 20 హెర్జ్ల నుండి 20,000 హెర్జ్ల మేరకి. ఆ పైన సౌండ్ వచ్చింది అనుకోండి, వస్తుంది, నీకు వినపడదు. వినపడ వారికి వినపడుతుంది. 20 హెర్జ్ల సౌండ్ కంటే లోగా వచ్చింది అనుకోండి సౌండ్, మనకు వినపడదు, కుక్కలకు వినపడుతుంది. మనకు వినపడదు, కుక్కలకు వినపడుతుంది. రైట్? అంటే ఈ ఫ్రీక్వెన్సీ ఎవరు ఏ జీవి వినగలదో ఆ జీవికి లేదా ఆ దేవదూతలు వాటికి వినపడుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి వణికింది. ఎలా? చూడండి. అతడు ప్రకటించినదేమనగా యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు. కాపరులు సంచరించుచు మేత భూములు దుఃఖించుచున్నవి, కర్మెలు శిఖరము ఎండిపోవుచున్నది. రైట్. ఇప్పుడు ఈ 2 వచనాలలో మనకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే, ఉజ్జియా యెరోబాముల గారి కాలంలో, అంటే అది ఒకనాడే ప్రారంభమైనటువంటిది కాదు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ ముందు నుండే దేవుడికి ఆయాసకరంగా అనిపిస్తూ వచ్చింది. వీళ్ళ సమయం వచ్చేసరికి అది కొంచెం పీక్ స్టేజ్కి వెళ్ళింది. అలా ఆ సమయంలో దేవుడు గర్జించాడు. గర్జిస్తే భూమి వణికింది. రెండవది కరువు వచ్చింది. దీని ఇక్కడే దాదాపుగా సమకాలిక ప్రవక్త అయినటువంటి యోవేలు గారు ఈ మాటలను 2-3 సార్లు ప్రస్తావించారు. బట్ 3వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడే పక్కనే లెఫ్ట్ సైడ్ 3వ అధ్యాయం 16వ వచనం. యెహోవా సీయోనులో నుండి గర్జించుచున్నాడు, యెరూషలేములో నుండి తన స్వరమును వినబడజేయుచున్నాడు.
భూమి ఆకాశములు వణుకుచున్నవి. ఇక్కడ ఆమోసు గారు చెప్పింది భూమి గురించి మాత్రమే చెప్పాడు. బట్ యోవేలు గారు ఏం చెప్తున్నారంటే ఇంకా అదనపు విషయాన్ని చెప్తున్నాడు. భూమి మాత్రమే కాదు, ఆకాశము కూడా వణుకుచున్నవి. అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలీయులకు దుర్గముగా ఉండును. సరే, ఇది మొత్తానికైతే దేవుడు గర్జిస్తున్నాడు. ఏ సిచ్యువేషన్లో దీని తీవ్రత ఎంత ఉన్నది అని అంటే యోవేలు గారు చాలా విస్తృతంగా రాసుకుంటూ వచ్చాడు. అది మీరు 1వ అధ్యాయం నుండి చదివితే చాలా వివరంగా అర్థమవుతుంది ఎందుకు గర్జించాల్సి వచ్చింది. అలా మొత్తానికి సృష్టి పుట్టుక తర్వాత ప్రకృతి విషయంలో దేవుడు గర్జించినటువంటి గర్జన తీవ్రత చాలా తీవ్రమైనటువంటిది. అది ప్రకృతి మీద పడింది. రెండవది ఆ ప్రకృతిలో ఉన్నటువంటి జనుల మీద పడింది. ఇది చరిత్రలో మనుషుల ద్వారా కాదు, చరిత్రలో దైవిక గ్రంథములో నమోదు చేయబడినటువంటి ముఖ్యమైన కంపం, ముఖ్యమైనటువంటి ఒక రికార్డు, అంటే నమోదు చేయబడినటువంటి ముఖ్యమైనటువంటి. ఇక ఆ తర్వాత అంత భూకంపం లేదు, అంత తీవ్రమైనటువంటిది లేదు. భూమిని కంపింపచేయటం, ఆకాశమును కంపింపచేయటం అంటే చాలా తీవ్రమైనటువంటి. మనం లేవు గనక మనకు దాని యొక్క తీవ్రత తెలియదు అదన్నమాట. ఇప్పుడు మనకు రెక్టార్ స్కేల్ మీద 5 దాటిందంటే, 6 దాటిందంటే, 7కు వచ్చిందంటే ఇక ఏం మిగలదు అనేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్? మరి అప్పుడు స్కేల్ మీద ఎంత వచ్చిందో తెలియదు మనకి. ఇట్స్ ఓకే. ఒక భూకంపం, ఒక రికార్డు, దీన్ని మనసులో పెట్టుకోండి. ఈ పాత నిబంధనలోని పలు విషయాలని ప్రస్తావన చేస్తూ పౌలు గారు హెబ్రీలకు రాసి చాలా లోతైన అవగాహనను చేయించేటువంటి ప్రయత్నం చేస్తాడు ఆయన. ఏం చేశాడు అనంటే హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం మనం ఎక్కడి నుండి చదువుకుందాము అనంటే 26వ వచనం నుండి చదువుకుందాం. 26వ వచనం నుండి చదువుకుందాం. అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపచేసెను. ఎప్పుడు? ఇందాక మాట్లాడుకున్నామే, యోవేలు అండ్ ఆమోసు అండ్ ఉజ్జియా అండ్ యెరోబాముల గారి కాలములో. అప్పుడు శబ్దము భూమిని చలింపచేసెను, కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే కాక ఆకాశమును కూడా కంపింప చేయుదును. అంటే ఒకసారి కాదు, ఇంకొకసారి కూడా కంపింప చేస్తాడట. మన హయాంలో జరిగితే ఎంత బాగుండు కదా. అంటే ఎక్స్పీరియన్స్ అప్పుడు ఎట్లుండేనో తెలుస్తుంది కదా. ఇంకొకసారి కంపింప చేయుదును. ఈ మాట ఎవరితో చెప్పాడు? ఇది ఆల్రెడీ ఇలా చెప్పబడింది అని పౌలు గారు ప్రస్తావించారు. కానీ ఎవరు చెప్పారు? మీరు రాసి పెట్టుకుని తర్వాత చూసుకోండి. హగ్గై ప్రవక్త చెప్పాడు. 2వ అధ్యాయము 6వ వచనంలో ఆ మాట ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. ఓకే, హగ్గై గారి ద్వారా చెప్పించారట. ఏమని? నేను మరలా కంపింప చేయుదును. భూమిని మాత్రమే కాదు, భూమి ఆకాశములను కంపింపచేయుదును. ఆకాశమును కంపింపచేయటం అంటే ఆకాశం ద సెన్స్ మామూలుగానైతే మన ప్రారంభంలో ఉన్న అర్థం శూన్యం. శూన్యమును కంపింపచేయటం ఏముంటుంది?
కాదు. శూన్యములో ఉన్నటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే నక్షత్రాలు సో అండ్ సో, వాటినన్నిటినీ కదిలి షేక్ చేస్తాడట. ఓకే, కదిలిస్తే ఆ కదిలిక దాటికి ఒకదానికి కూడా తాక్కున్నది అనుకోండి, దీపావళి అవుతుంది కదా. ఆ దృశ్యం చూడాలండి, ఏ కంపెనీ తయారు చేసినా ఏమంటారు వాటిని, పైకి పోయి ఢోమ్ అని పేలుతాయి చూడండి, రాకెట్ బాంబులు సో అండ్ సో, చాలా పేర్లు వచ్చాయండి, చాలా చాలా వచ్చాయి. రైట్, ఏదో అలా మాట్లాడుకుంటాం కానీ అంత సినిమా ఏమి ఉండదు మనకి. ఆ సౌండ్ వచ్చింది అని అంటేనే మన చెవులు కళ్ళు రెండు మూసుకుపోతాయి. సరే, మొత్తానికి మరలా కంపింప చేస్తాను అని అన్నాడు అని చెప్పి ఇప్పుడు పౌలు గారు హెచ్చరిక జారీ చేస్తున్నాడు మనకి. ఇది ఇప్పుడు నేను ఎంతసేపు చెప్పిందంతా కూడా ఒక ఇంట్రొడక్షన్ ఇచ్చాను. ఇప్పుడు మనం విషయంలోనికి వెళ్ళాలి, అలర్ట్ అవటం అన్నమాట. ఏంటి అని అంటే కింద చదవండి, 27వ వచనం. ఇంకొకసారి అను మాట చెలింప చేయబడనివి నిలుకడగా ఉండు నిమిత్తము అవి సృష్టింపబడినవన్నట్లు చెలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడునని అర్థమిచ్చుచున్నది. ఒకసారి షేక్ చేశాడు, ఇంకొకసారి షేక్ చేస్తాను అంటున్నాడు. ఇంకొకసారి షేక్ చేస్తే దాని రిజల్ట్ ఏమై ఉంటుందట, బొత్తిగా స్మాష్ అయిపోతుంది అంటున్నాడు. ఇంకేముండదు, ఇక మొత్తం సృష్టి మొత్తం నాశనమైపోతుంది. ఈ వచనాలనే మనం వేరువేరు పుస్తకాలలో, యెషయా గ్రంథంలో కావచ్చు, ప్రకటన గ్రంథంలో కావచ్చు, మత్తయి సువార్తలు కావచ్చు, ఆకాశంలో రాలును, ఈ సృష్టి అంతా లయమై పోవును, చాపవలె చుట్ట బడును, సో వర్డ్స్ అవి ఏవైనా కానీ దాని ఆ మాటల యొక్క అర్థం ఏంటంటే ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. ఇది చెప్పాడు, ప్రకృతి మొత్తం నాశనం అవుతుంది. మరి ఎట్లా? ప్రకృతి మొత్తం నాశనం అయితే మనం ఎక్కడ ఉండాలి? ఇది ఆలోచింపజేస్తున్నాడు ఆయన. ప్రకృతి మొత్తం నాశనం అయితే మనము ఎక్కడ ఉండాలి అని అంటే 28వ వచనం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది, నిశ్చలము అంటే ఇక అక్కడ భూకంపాలు ఉండవు, గర్జనలు ఉండవు, ఇక నాశనమైపోతుంది అనేటువంటి పరిస్థితి ఉండదు. శాశ్వతమైనది మరియు నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఇది ప్రిపేర్ అవ్వండి అంటున్నాడు. మీరు ప్రిపేర్ అవ్వండి. నిశ్చలముగా ఉండేటువంటి రాజ్యం అంటే శాశ్వతంగా ఉండేటువంటి రాజ్యమును మనం పొందుకుందాము. అందుకోసమై దైవ కృప కలిగి ఉందాము అని అన్నాడు. నిశ్చలమైన రాజ్యం, దీని గురించినటువంటి జాడలు మనం గమనిస్తే ఏంటి, ఆ రాజుల కాలము ముగిసిన తర్వాత అని అంటాడు దానియేలు గ్రంథంలో. అవునా? రాజుల కాలం ముగిసిన తర్వాత దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అధినేతగా యేసయ్యను పెట్టును. ఆ రాజ్యములో క్రీస్తును అనుసరించేటువంటి వారు, కావాలని కోరుకున్నటువంటి వారు చేరిదరు. ఆ రాజ్యము పరిశుద్ధులది అనబడును, పరిశుద్ధులే దాన్ని పరిపాలించుకుంటారు అని అన్నాడు. ఈ రాజ్యము యుగ యుగములు ఉండును, శాశ్వతమైనటువంటిది అని అంటాడు. ఇది మనకు దానియేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఉంటుంది. చాలాసార్లు మనం తీసి చదువుకున్నాం కాబట్టి నేను తీసి చదవట్లేదు. అలాగే 7వ అధ్యాయము మేబీ 23వ వచనం, 7వ అధ్యాయము 27వ వచనం నా ఐడియా ప్రకారం
ఇక్కడ కూడా మళ్ళీ దాన్ని ప్రస్తావన చేస్తాడు. ఓకే, అక్కడ అలా ఆరంభము చేయబడుతుందని చెప్పబడినటువంటి రాజ్యం యేసయ్య రాకడతో ప్రారంభమైంది. ప్రారంభమైనటువంటి ఆ రాజ్యములో ఎంతో కొంతమంది అయితే చేరారు. చాలామంది చేరాము అని అనుకుంటున్నారు కానీ చేరలేదండి. కొంతమంది చేరారు, ఎంతో కొంతమంది చేరారు. అందులో మనం ఉంటే ధన్యులం, లేకపోతే దారుణం. ఉంటే ఉండాలి, ఉండండి అంటున్నాడు. ఉంటే ముందు జాగ్రత్త. ఎలాంటి ముందు జాగ్రత్త అని అంటే, జలప్రళయం రాబోతుందన్నప్పుడు ఓడ కట్టుకోండి అని అన్నాడే. మీరు ఓడ కట్టుకొని అందులో చేరండి. చేరి తలుపులు వేసుకుని సీల్ చేసుకున్న తర్వాత, అయ్యా మేము లోపలికి వచ్చాం తలుపు వేసుకున్నామని మీరు అంటే అనగానే నేను ఆకాశ తూమును విప్పుతాను. లైక్ దట్. ఇప్పుడు మీరు రాజ్యంలో చేరి, మేము రాజ్యంలో ఉన్నాము, రాజ్యంలో మాకు ఆథరైజ్డ్ ఐడి కార్డు ఉంది. ఎస్, ప్రాక్టికల్గా అదే ఉంటుంది. అంటే అక్కడ ఇట్లా కార్డులు ఇస్తారని కాదు, కానీ అలాంటి గుర్తింపు అన్నమాట. అలా మాకు గుర్తింపు ఉన్నది, ఈ రాజ్యంలో మాకు గుర్తింపు ఉన్నది, మేము సభ్యులం, ఈ రాజ్యంలో మేము ఒక సభ్యులము అని మనము అనుకోగలిగితే యేసయ్య మరలా వచ్చినప్పుడు ఏం చేస్తానన్నాడు? రాజ్యం విషయంలో దేవునికి అప్పగిస్తాను అని అన్నాడు. ఐడియా ఉందా? రెఫరెన్స్ ఎక్కడుంది? కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 23, 24 ఆ ప్రాంతంలో ఉంటుంది చూడండి. కొరంథీలో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 24వ వచనం. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును. అంటే మనము దేవునికి హ్యాండ్ ఓవర్ చేయబడతాం. తండ్రి అయిన దేవునికి రాజ్యం అప్పగించారంటే దాని అర్థం ఏంటి? మనలను యేసయ్య దేవునికి అప్పగించేస్తాడు. తండ్రి, ఇదిగో ఇంతమందిని పట్టుకొచ్చాను, ఇంతమందిని మీకు అప్పగిస్తున్నాను అని దేవుడికి ఇచ్చేస్తాడనమాట. అప్పుడు దేవుడు తన ప్రతిరూపాలు అని చెప్పి, వీళ్ళు పరిశుద్ధులు, వీళ్ళు మంచి దైవిక జ్ఞానం కలిగినటువంటి వారు, పాపము లేనటువంటి వారు అని ఆ పిల్లలను ముచ్చటపడి తన గుండెలకు హత్తుకుంటాడు, తన కౌగిట చేర్చుకుంటాడు, తన చుట్టూ కూర్చుండబెట్టుకుంటాడు, ఉంచుకుంటాడు. తన చుట్టూ ఒక కుటుంబంలో అందరూ రండి అన్నట్టుగా. ఇప్పుడు ఇట్లాంటి హాలిడేస్ వస్తున్నాయి చూడండి. మా అమ్మ అంటే మా అవ్వ మొన్న నేను పోతే అందరు రాండ్రా వచ్చేయండి, ఏం పండుగ చేద్దాం? ఈ పండుగ కాదు బిడ్డ, మీరు వస్తే ఓ తృప్తి ఉంటుంది. ఎట్లాగో సెలవులే కదా, మీ లేనప్పుడు లేవు అంటావు, ఉన్నప్పుడేమో మళ్ళీ ఎందుకు అని అంటారు. రండి. చర్చ్ అయిపోగానే రండి అంటుంది నన్ను. చర్చ్ చూసుకొని రండి, మళ్ళీ ఇక్కడ 2వ శనివారం ఎట్లా ఉంది కదా, ఇది చూసుకొని పోదురు. అంటే ఎందుకు ఆమెకంత? ఒక తల్లిగా తనకెందుకు అది ఉంటుందండి. ఎందుకు అంటే దానికి ఏం చెప్పలేము, అదొక మానసిక భావన. మరి తండ్రికి మామూలుగా తల్లులు బయటపడతా ఉంటారు కానీ తండ్రులు బయటపడరండి. బట్ బాగా ఉంటుంది వాళ్ళకి సైకలాజికల్గా చాలా విషయాలు, ఎమోషన్స్ అనేటువంటివి స్త్రీలు వెంటనే వ్యక్తం చేస్తూ ఉంటారు. పురుషులేమో కొంచెం గుంభనంగా ఉంటారు. గుంబనముగా ఉంటారు. గుంబనంగా మీన్స్ అంటే లోన గూడు కట్టుకుని ఉంటుంది, ఓపెన్ కనపడనియరు అనమాట. హావభావాలన్నింటినీ
కవర్ చేస్తూ ఉంటారు. అది కూడా చాలా కష్టం అండి, చాలా కష్టం. సరే, ఇప్పుడు మన తండ్రిగా ఆయనకి అది ఉంటుంది కదా, నా పిల్లలారా నా యుద్ధకు రండి అని తన చేతులు చాచాడట. ఎప్పుడు ఎప్పుడు చాచాడు చెప్పండి? మోషే గారు చెప్పాడు, అవునా? యెషయా గారు చెప్పారు, ఇలా చాలామంది చెప్పారు. చేతులు చాచి పిలుస్తున్నాడట, నరులారా నా యుద్ధకు తిరిగి రండి. ఎన్ని రోజులు అవుతుంది ఇట్లా దాచుబట్టి? ఇట్లే ఉండే చేయలేని. మీకు అర్థమవుతుందా? నిజం, ఇట్లా దాస్తున్నాడు. అలా ఎదురు చూస్తున్నటువంటి దేవుడి యుద్ధకి మనం వెళ్ళగానే ఆ ఎగ్జైట్మెంట్ ఎలా ఉంటుంది? మేబీ ఒకళ్ళ మీద ఒకళ్ళ ముడి ఏడుస్తామేమో. అంటే ఏడవటం మీన్స్ అది ఆనంద బాష్పం. అందుకే అక్కడ ప్రతి వాడి బాష్ప బిందువులను తుడిచివేయును అని అంటాడు. బాధపడకు, నీకు వచ్చావు కదా నా దగ్గరికి, నీకు చింత ఏమీ లేదు. మోకాల నొప్పని బాధపడ్డవా, గుండె దడ అని బాధపడ్డవా, బీపీ అని బాధపడ్డవా, షుగర్ అని బాధపడ్డవా, పరిశుద్ధంగా ఉండటానికి ఆ క్రైసిస్ ఏవైతే వచ్చాయో వాటిని ఎదుర్కోవటానికి ఇబ్బంది పడ్డావా? ఎందుకంటే పాపుల మధ్యలో పరిశుద్ధంగా ఉండటం అనేటువంటిది జీసస్ ఛాలెంజ్. అది కూడా ఒక పెయిన్. ఏముందండి, పాపం చేయకుండా అయిపోతుంది కదా అని అంటే అది అంత ఈజీ ఉండదు, నిన్ను తోస్తూ ఉంటుంది కదా. పైగా నీ శరీరం దానికి సపోర్ట్ చేస్తుంది, నీ శరీరం దానికి సపోర్ట్ చేస్తుంది. అట్లాంటప్పుడు ఆత్మగా నువ్వు వీటన్నిటినీ అదిమి పెట్టుకోవాలి అని అంటే చాలా పెయిన్ ఉంటుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, ఈ నక్సలైట్లు సో అడవులలో కొన్ని బాంబులు పెడతారు చూడండి, దాని మీద కాలు పడితే కాలు కంప్రెస్ అయ్యేంత వరకు ఓకే, కాలు ఒకసారి తీసామంటే పేలిపోతుంది. పడ్డదని తెలిసింది, ఇది తీయద్దు, ఈ కాలు ఆ కాలు అలాగే ఉంచినంత వరకు నీకేం కాదు అన్నాడు. బాగానే ఉంది, ఉంచినంత వరకు ఏం కాదు. మరి ఎంతసేపు ఉంచాలి? ఎంతసేపు ఉంచగలను? అది ఎంత పెయిన్ఫుల్గా ఉంటుంది. మరి నిలబడే కదా రానంటే నిలబడతాడు, కానీ ఎంతసేపు? మన బరువు గురించి మాట్లాడుకున్నామే, 10 కిలోల బరువే, పట్టుకోగలం, పట్టుకో. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు, ఇట్స్ ఓకే. 20 నిమిషాలు ఇక వద్దా, కింద పెట్టద్దా? ఇక గంట నా నుండి కాదన్నా చెయ్యి వణికిపోతాను. అది స్టార్ట్ అయిపోయింది, అది వణుకుడు స్టార్ట్ అయిపోయింది. ఇక తర్వాత నీ ప్రమేయం లేకుండానే ఏళ్ళు జారిపోతాయి, పట్టు సడలిపోతుంది. అట్లాంటి ప్రెజర్ ఉంది ఇప్పుడు పాపం చేయటానికి. ఆ ప్రెజర్కి తట్టుకోలేకనే చాలా మంది సమాజంలో కలిసిపోతున్నారు, నిజం. అందుకే దాన్ని తట్టుకోవాలంటే మనకు బూస్ట్ కావాలి. ఆ బూస్ట్ ఎవరిస్తారు? పరిశుద్ధాత్ముడు ఇస్తాడు, మనకు సహాయము చేస్తాడు. కనుక పరిశుద్ధాత్ముడిని మనలో ఉంచుకోగలగాలి. మరి ఎవరిలో ఉంటాడు? మళ్ళీ అక్కడ ఒక కండిషన్ ఉంది, పరిశుద్ధంగా ఉన్నటువంటి వారిలో మాత్రమే ఉంటాడు. బాప్తిసం తీసుకున్నప్పుడు వచ్చాడు కదా, నేను తాళం వేసినట్టే కుదరదు. నువ్వు తాళం వేసేయాలని ఉంచలేవు. అసలు తాళం ఎక్కడేస్తావు? ఛాన్స్ లేదు. కనుక పరిశుద్ధంగా ఉంటే ఆయన ఉంటాడు. ఆయన ఉన్నంతకాలం మనకు సహాయము ఉంటాడు. ఆయన సహాయం చేసినంత కాలం మనం ప్రతిదినూ భరించగలుగుతాం, ఎదుర్కోగలుగుతాం. రైట్? ఇప్పుడు మళ్ళీ అక్కడికి రండి. ఎక్కడికి? హెబ్రీలో రాసిన పత్రిక. హెబ్రీలో రాసిన పత్రిక 12వ అధ్యాయము 8. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందాం. ఇది మనం
ఇంకా సంపాదించేది ఏమన్నా లోకంలో ఉందంటే ఇది. ఈ లోకంలో సంపాదించుకోవలసింది ఏదైనా ఉన్నది అనంటే అది ఏంటి అనంటే దేవుని లేదా యేసయ్య రాజ్యమును పొందుకొని దైవ కృపకు పాత్రులవ్వటం. ఎలా? దేవా నాకు స్వస్థత చేయవా? సౌండ్ లేదు. రెండోసారి, దేవా నాకు స్వస్థత చేయవా? సౌండ్ లేదు. మీన్స్ పాజిటివ్ వర్డ్ రాలే. మళ్ళీ మూడోసారి ఎవరు అడిగారు అనుకుంటున్నారు మాట? దీనంగా పౌలు గారు, దేవా నాకు స్వస్థత చేయవా? ఈయన చాలా మంది స్వస్థత చేశాడు అప్పటికే. ఊరికే బాగక్రా, నా కృప నీకుంటుంది అంతే, నేను స్వస్థత చేయను. ఇది ఎంత అంటే అసలు ఏమనాలి దీన్ని? ఒకవైపు రోగం వెంటాడుతూ ఉంటుంది, ఇంకొక వైపు దేవుని కృప కొనసాగుతూ ఉంటుంది. అది ఎలా ఉంటుంది అంటే అది అనుభవించే వారికి తెలుస్తుంది. అప్పుడు పౌలు గారికి విషయం అర్థమై, లైట్ ఎలిగి అంట, విషయం అర్థమై, హామయ్య మీ కృప ఉంటుంది అంటే రోగం ఉండని తండ్రి. రోగం పోయి మీ కృప ఉందనుకో, రోగం పోయి మీ కృప లేదనుకో, మళ్ళీ ఎప్పుడు ఏ రకంగా అటాక్ అయ్యేది తెలియదు, ఎలా పుట్టుకునేది తెలియదు, భవిష్యత్తు ఊహించలేము. అదే మీ కృప ఉందనుకో, ఇక అది కష్టం, నష్టం, ఒత్తిడి, తీవ్రత ఏదన్నా కానీ బట్ అంతిమంగా నాకు క్షేమం కలుగుతుంది అనేటువంటి ఒక భరోసా ఉంటుంది. కనుక స్వస్థత చేయకండి, మీ కృప ఉంచండి చాలు అన్నాడు పౌలు గారు కూడా. ఇప్పుడు ఇక్కడ అదే యాంగిల్లో దేవుని కృప మన పట్ల ఉందనుకోండి చాలు. దేవుని కృప మన పట్ల ఉంటే సరే, లోకపరంగా అనుకోండి, నీకు ఒకటి తిండి ఇంకా వగేర ఏవైతున్నాయో అవన్నీ తగుమేరకి నీకు అనుగ్రహించబడతాయి. అప్పుడప్పుడు ఆ విషయంలో కూడా నీకు లోటు, వెలితి, ప్రశ్నార్థకం కనిపించింది అంటే అక్కడ సంథింగ్ ఈజ్ దేర్ అనేటువంటి విషయాన్ని గమనించగలగాలి. నిన్ను పరీక్షిస్తున్నాడు, ఆ శోధనకి అప్పగించి ఉన్నాడు. అవునా? ఆ కాలం సర్టన్ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్ ఎంత అనేది మళ్ళీ మనకు తెలియదు. ఆ మేరకి కనుక మనం ఓపిక పట్టుకొని నిలబడగలిగితే ఆ పెయిన్ భరిస్తూ కొనసాగుతున్నటువంటి కాలంలో కూడా దేవుని కృప మనకు తోడై ఉంటున్నది, మర్చిపోకూడదు. ఆ పిమ్మట కూడా ఉంటుంది. ఆ కృప ఉందనుకోండి, ఇక మనము ధన్యులము. మరణించిన తర్వాత కూడా ఇదిగో ఇప్పుడు యేసయ్య ఏ విధంగానైతే దేవునికి తన రాజ్యమును అప్పగించాడో ఆ అప్పగింపబడినటువంటి వారిలో మనం ఉంటాం. ఇప్పుడు ఎక్కడికి వెళ్తామన్నమాట? పరలోకం కదా. పరలోకము అక్షయమైనది, వాడబారనిది, మహిమ గలది. అలాంటి చోట మనకు స్థానం దక్కుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకొని ఏం చేయమంటున్నాడు? ఆ కృప కలిగి వినయము కలిగి ఉండండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికి? దేవుడికి. దేవునికి వినయము కలిగి ఉండండి. ఇప్పుడు దైవవాణి ఎలా వస్తున్నది? ప్రజెంట్ సిచ్యువేషన్లో దైవవాణి ఎలా వస్తున్నది అంటే పరిశుద్ధాత్ముడు రాయించినటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయి. నాకు ఎవ్రీ వీక్ ఒక ఛాలెంజ్ ఏంటంటే, మేబీ మీరు గమనిస్తున్నారు అని అనుకుంటున్నాను, ఎవ్రీ వీక్ ఒక ఛాలెంజ్ ఏంటంటే ఈ వారం నేనేం చెప్పాలి. ఒక పట్టాన తట్టదండి, క్లిక్ అవ్వాలి కదా, పాయింట్ క్లిక్ అవ్వాలి కదా. మీరు నమ్ముతారో నమ్మరో, నిన్నటి మధ్యాహ్నం వరకు కూడా నేనేం చెబుతానో నాకు తెలియదు.
క్లిక్ అవ్వట్లా. పైగా ఈ మధ్యలో మార్నింగ్ క్లాసెస్, క్వశ్చన్స్, సో ఈవినింగ్ క్లాసెస్, ఇక సరిపోతుంది అక్కడికి. ఇక ఆలోచించుకోవడానికి సమయం ఉన్నప్పుడే ఒక పట్టాన తట్టేది కాదు. ఇప్పుడు ఆలోచించుకోవడానికి కూడా సమయం లేదు, ఇక తట్టడానికి అవకాశాలు అసలు కనిపించట్లేదు. ఏం చెప్పాలి? ఇలాంటి సమయంలోనే నేనైతే అద్భుతంగా వండర్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఆ లాస్ట్ పాయింట్ 30 అది రీసెర్చ్ చేసి ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత, అమ్మయ్య ఇది చెప్పించటానికి ఇంత సమయమా, ఇలా ఇచ్చావు ఆలోచన. ఎస్, ఇక్కడ ఎవరి ప్రేరేపణ పనికొస్తున్నది, ఎవరు ఏ విధంగా మన దృష్టికి తీసుకొస్తున్నారు. బైబిల్లో ఉన్నది. ఇది మహాసముద్రం, ఎంతో ఉంటుంది. ఇందులో ఏది తీసి చూపించాలి, వినిపించాలి, కనపరచాలి అన్నప్పుడు ఇదిగో ఫలానిది అనేటిది ఒక తట్టుతుంది చూడండి. దానిని ఏ రకంగా వారికి అర్థం చేయించాలి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గమనించారా? ఇప్పుడు మనం చదువుకున్న యోవేలులో కానివ్వండి అండ్ ఆమోసులో కానివ్వండి, ఒక 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 కంపము, దేవుడు గర్జించగా వచ్చినటువంటి ఒక కంపము ఒకటి జరిగింది, రెండవది ఒకటి రాబోతున్నది అనేటువంటి పాయింట్ వ్యూ ఎప్పుడైనా మీరు గమనించారా? అంటే అంతిమంగా ఈ సృష్టి నాశనం అయిపోతుంది అనేటువంటి విషయం మనకు తెలుసు, కానీ మొదటగా ఒకటిని సృష్టించాడు. అలాంటిది నేను మరలా ఒకటి తీసుకురాబోతున్నాను. మరి తీసుకురాబోతే ఎలా? ప్రశ్న పెట్టాడు ముందు పౌలు గారు. అవునా? పౌలు గారు ప్రశ్న పెట్టి మళ్ళీ ఆయన ఏం సలహా ఇచ్చాడు? రాజ్యములో చేరండి, మంచిదవుతుంది. యేసయ్య రాజ్యములో చేరండి, ఎందుకంటే అది శాశ్వతమైనటువంటి రాజ్యం. యెరొబాముది పోతుంది, ఉజ్జియాది పోతుంది, ఇప్పుడు భారత ప్రభుత్వం పోతుంది. ఇక ఇవన్నీ పోయిన తర్వాత ఏ ప్రభుత్వం ఉంటుంది? ఏ ప్రభుత్వం ఉండదు. కాబట్టి నీకు అల్టిమేట్గా ఉండేటువంటి రాజ్యం ఏదైతే ఉంటుందో అది యేసయ్య రాజ్యం. ఆ యేసయ్య రాజ్యంలో మీరు చేరండి. చేరితే మిమ్ములను దేవుడికి అప్పగిస్తాడు, పరలోకమునకు చేరుస్తాడు. కనుక ఇదంతా దృష్టిలో పెట్టుకొని మీరు మీ మైండ్ను కంట్రోల్లో ఉంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్త పడండి అని అంటున్నాడు ఆయన. ఇంతుందా మతలబు? మరి మీరు ఎక్కువ సీన్ క్రియేట్ చేస్తున్నారు అన్నట్టే మీరు అనుకుంటారేమో. నో, అంత ఉంది మతలబు అక్కడ. వినయము కలిగి ఉండండి. వినయము. దేనికి వినయం? ఎవరికి వినయం? దేవుడు అని ఓవరాల్గా చెప్తాం, బట్ దేవుడు తన వాయిస్ని ఎలా ఇస్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా బైబిల్లోనికి వచ్చింది. బైబిల్లో ఉన్నటువంటి మాట మళ్ళీ పరిశుద్ధాత్మ ద్వారా దైవజనులోనికి వస్తుంది. ఆ దైవజనుడు ఇలా గొంతు తెరిచి మీతో మాట్లాడుచున్నాడు. ఆ కీలకమైనటువంటి పాత్రగా వాడబడుతున్నటువంటి ఆయన మాట లేదా ఆయన మాటకి మీరు లోబడాలి. ఇప్పుడు నువ్వు దైవజనుడిని తిరస్కరించావనుకో, ఎవరిని తిరస్కరించినట్టు? పరోక్షంగా దేవుడిని తిరస్కరించినట్టు. అవునా? ఇదంతా దగ్గర పెట్టుకొని వినయము, రెండవది భయభక్తులతో ఏం చేయాలంటున్నాడు? దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. మనకిష్టమైంది కాదు, మనకు ఇష్టమైంది కాదు, దేవునికి ప్రీతి అనే పదం, ఈ ఇష్టాలు, నాకంటే అదెంతో ఇష్టం, నాకు అదెంతో ఆసక్తి, నాకు అది చాలా బాగా అనిపిస్తుంది, ఇలాంటి పదాలు ఉంటాయి కదా. వీటన్నిటి ఆ పీక్ వర్డే ప్రీతి. ఓకే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఇప్పుడు ఒకసారి మిమ్మల్ని మీరు ఇమాజినేషన్ చేసుకోండి. దేవునికి ప్రీతికరమైన సేవ చేయాలంటే నేనేం చెయ్యాలి? నేనేం చేస్తే దేవుణ్ణి సంతృప్తిపరచగలను? నేనేం చేస్తే దేవుణ్ణి సంతృప్తిపరచగలను? సంతృప్తి పరిగినటువంటి దేవుడు నా పేరును లిఖింప చేసుకోగలడు.
బలా నా మంచి కుమారుడా అని చెప్పి ఆయన ఎప్పుడు మన భుజం తట్టి చెప్పగలడు. ఇది మళ్ళీ నాబోటి వాడు మీరు ఇది చేయండి అని చెప్తే నేను ఏదో రూలింగ్ చేస్తున్నట్టుగా మీకు ఫీలింగ్ వస్తుంది. ఇన్ జనరల్గా హ్యూమన్ నైజం అది. నేను చెప్పడం అవసరం లేదు, ఎందుకంటే చాలా పాఠాలు మీరు విన్నారు. ఇప్పుడు మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి, నేనేం చేస్తే నా దేవుడికి అది ప్రీతికరంగా ఉంటుంది. ఆలోచనలో, మాటల్లో, చేతల్లో, నడకలో, ప్రతి విధమైనటువంటి దాంట్లో నేనేం చెయ్యాలి? ప్రీతికరమైన సేవ చేయడం. ఎందుకు చెబుతున్నాను ఇదంటే ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అనేటువంటి వర్డ్ వచ్చింది. వినయము మీన్స్ వినయము, భయము, భక్తి కలిగి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేయడము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని అనడానికి ఈ వర్డ్ సరిపోతుందా? దేవుడు ఏమై ఉన్నాడు? దహించు అగ్ని అయి ఉన్నాడు. గ్యాస్ సిలిండరు సరే ఏదో పొరపాటు జరిగింది, అది అంటుకున్నది, జఫ్ అని ముఖానికి కొట్టేసింది. ఎంత కొట్టిందంటే ఇక అంత కొట్టేసింది. అంటే దాని ఆ గ్యాస్ సిలిండర్ యొక్క తీవ్రత ఎంత ఉంటుందో అంత కొట్టేసింది. ఏంటి పరిస్థితి? ఈ కంపెనీలలో బాయిలర్ల దగ్గర పనిచేస్తూ ఉంటారు కదా, ఆ బాయిలర్ బ్లాస్ట్ అయినప్పుడు, అలాగే కొన్ని అవేంటి రియాక్టర్లు ఉంటాయి కదా, ఆ న్యూక్లియర్కి సంబంధించినటువంటి ఆ రియాక్టర్లు బ్లాస్ట్ అవుతాయి, ఓపెన్ అప్ అవుతూ ఉంటాయి. దానికి దగ్గరగా ఎవరైనా ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? కొన్ని అగ్నిపర్వతాలు ఉంటాయి, అంతసేపు బాగానే ఉంది, ఏదో బాగా వింతగా ఉంది, చూసొద్దామని పోయింది. మళ్ళీ ఒక తడవగా అక్కడ నుండి ఈ లావా బయటకు వచ్చేసింది. ఏంటి పరిస్థితి? ఇలా మనం ఆలోచిస్తే దేవుడు దహించు అగ్ని అంటే దేవుని దగ్గర నుండి గనక అలాంటి అగ్ని, లాంటి కోపం మన మీదకి వచ్చిందనుకోండి, ఏంటి పరిస్థితి? ముచ్చట పెట్టుకోవడానికి ఇంకేం ఉండదు. ఇక ఇప్పుడు ఏం చేద్దామన్నంత తీరిక నీకు ఎక్కడదక్కడ లేదు, అయిపోయింది, ఫైనల్ అన్నమాట. అందుకే దేవుడు దహించు అగ్ని ఉన్నాడు కనుక వినయము, భయము, భక్తి కలిగి దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసి దేవుని రాజ్యములో చోటు సంపాదించుకోండి. ఫస్ట్ ఇప్పుడు దేవుని రాజ్యం ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది. యేసయ్య రాజ్యం ఇక్కడ ఉంది. ఈ రాజ్యంలో మీరు చేరండి, భద్రంగా ఉండండి. ఎప్పటిదాకా? దేవుడికి అప్పగించేదాకా. అఫ్కోర్స్ ఇప్పుడు మన గురించి డైరెక్ట్ మాట్లాడుకోవాలంటే మనం మరణించేదాకా. అవునా? మనం మరణించేదాకా మళ్ళీ రాజ్యంలో మెంబర్షిప్ పొందుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ నేను నాకు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటా అంటే కుదరదు. అది ఎప్పుడైనా రద్దు చేయబడవచ్చు కదా, ఎప్పుడైనా రద్దు చేయబడవచ్చు. గనుక నువ్వు ఎప్పటిదాకా కాపాడుకోవాలి ఆ మెంబర్షిప్ అంటే మనం బ్రతికి ఉన్నంత కాలము కాపాడుకోవాలి. అలా దేవుని రాజ్యంలో చేరితే దేవుని కృప మన పట్ల ఉంటుంది. దేవుని కృప మన పట్ల ఉంటే ఇది మరలా కంపించి నాశనమైన కూడా మరో లోకములో స్వాస్థ్యము కలిగి భద్రంగా బ్రతుకుతాము అని అంటున్నాడు. రైట్? దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి. నెక్స్ట్ ఎఫెసీలో రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 5వ అధ్యాయము 10వ వచనం. గనుక ప్రభువు అంటే ఇక్కడ యేసయ్య గురించి చెప్తున్నాడు. దేవునికి ఒక ప్రీతి ఉంది, యేసయ్యకు కూడా ప్రీతి ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే యేసయ్య వర్షంలో చెప్పాడు, కానీ దేవుని ప్రీతి యేసయ్య ప్రీతి. ఏమన్నాడు?
ప్రభువుకు ఏది ప్రీతికరమైనదో దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. అంటే యేసయ్యకి ఇష్టమైనటువంటి విధానంలో నడవండి అని అన్నారు. దేవునికి ప్రీతికరం, యేసయ్యకి ప్రీతికరమైనటువంటి దీంతో తెలుసుకొని ఆ ప్రకారంగా నడవండి. అంటే యేసయ్య ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చాడంటే, యేసయ్య భూమి మీద డైరెక్ట్ ఉండి వాళ్ళ మధ్యలో ఇది అని చెప్పాడు కాబట్టి, దాన్ని బట్టి యేసయ్యకి ఏది ప్రీతికరమైనటువంటిది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆ యేసయ్యకి ప్రీతికరమైనటువంటి విధానంలో మీరు నడవండి అని అన్నాడు. రైట్, ఇప్పటి వరకు రాజ్య సంగతి ఏంటో ఆలోచించాం. ప్రీతి, ఎవరికి ప్రీతికరంగా ఉండాలి అనేటువంటిది ఆలోచించాం. అసలు ఇంతకి ఇప్పుడు దేవునికి ప్రీతికరం అని అన్నాం కదా, ఇంతకి దేవునికి ప్రీతికరమైనటువంటిది ఏది ఉంటుంది? అఫ్కోర్స్ అలనాటి ఆయన చిత్తములో వారు నాకు పిల్లలుగా ఉండాలి, ఓవరాల్ కాన్సెప్ట్. వారు పరిశుద్ధులను నిర్దోషులనై ఉండాలి. ఇవన్నీ కూడా దేవునికి ప్రీతికరమైనటువంటివి. దేవునికి ప్రీతికరమైనటువంటిది అంటే పెద్ద జాబితా ఉంటుంది, పెద్ద జాబితా ఉంటుంది. అయితే ఆ జాబితాను సంక్షిప్తం చేసి కూడా చెప్పాడు. ఏంటి? ఇప్పుడు కొత్త ధర్మశాస్త్రములో ఎన్ని ఆజ్ఞలు ఉన్నాయి అనంటే, సూక్ష్మంగా చెప్పాలంటే 2 ఆజ్ఞలు ఉన్నాయి. 2. ఒకటి నీ దేవుణ్ణి ప్రేమించు, రెండవది నీ పొరుగు వాడిని ప్రేమించు. మళ్ళీ దాన్ని సూక్ష్మం చేసి ఏమన్నాడు తెలుసా? నీ పొరుగు వాడిని ప్రేమించు చాలు, నన్ను ప్రేమించినట్టే అన్నాడు. ఫైనల్గా ఈ కంక్లూజన్ బోధలోనికి వచ్చేసరికి, నీ పొరుగు వాడిని ప్రేమించు, నన్ను ప్రేమించినట్లే. ఈ పొరుగువాడిని ప్రేమించు అనేటువంటి మాటను కొంత వివరిస్తున్నాడు. ఏంటి అని మనం చూసినట్లయితే, ఇదే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 14వ వచనం. ఇవన్నీ కూడా ఇప్పుడు మన టాపిక్కి కొనసాగింపు మాటలు, రిలేటివిటీ వర్డ్స్ అవి. ఓకే, ఏంటి ఏం చెప్తున్నాడు? నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. మళ్ళీ ఎక్కడికి కనెక్ట్ అయింది? భూకంపానికి కనెక్ట్ అయింది, దేవుని గర్జనకు కనెక్ట్ అయింది. ఓకే, అలాగే మన ఆయుష్కు ముడిపడి ఉన్నది. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు, కానీ ఉండబోచున్నది. అంటే సిమిలారిటీ ఏమొస్తున్నా చూడండి, ఈ రాజ్యాలన్నీ పోతాయి, యేసయ్య రాజ్యం శాశ్వతంగా ఉంటుంది అనేటువంటిది చెప్పాడే దానియేలు గారు. అక్కడికి వస్తున్నది మళ్ళీ, ఉండబోచున్న దానికోసం ఎదురు చూచుచున్నాము. ప్యూర్లీ మీరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండబోయేది నాకు కావాలని అనుకుంటున్నటువంటి వారే, అందులో డౌట్ ఏమి లేదు నాకైతే. ఉండబోయేది నాకు కావాలని కోరుకుంటున్నటువంటి వారే. కాకపోతే ఇక్కడ నా సంశయం ఏంటంటే, ఆ మేరకి ఎంత మేరకి సిద్ధపడుతున్నాం అనేటువంటిదే కొంచెం సంశయం. ఎందుకంటే అనుకుంటే సరిపోదు కదా, ప్రయత్నించాలి, అర్హత సాధించాలి. రైట్, ఉండబోచున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము. స్తుతి, ఇది ఆరాధనలో భాగము అని గతంలో చెప్పుకున్నాం మనం. స్తుతి యాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వాఫలమును అర్పించుదుము. జిహ్వాఫలం అంటే నీ నోరు, నీ నాలుక, నీ నోటితో దేవునికి ఫలం అర్పించాలట. నోటితో ఎలా అర్పించగలం అంటే, దైవ సంబంధమైన మంచి మాటలు నీ నోట సమాజానికి ఇవ్వగలగాలి. అలా దేవుణ్ణి నీవు స్తోత్రం చేయగలగాలి. స్తోత్రం అని చెప్పి ఆయన ముందట నేను నిలబడి అంటే దాన్ని ఏమంటారు, భజన చేసినట్టు అంటారు. దేవుడు భజన కోరుకోడు. అంటే భజన మీన్స్ ఇన్ ద సెన్స్ అక్కడ నాన్న ముందు నిలబడి నానా నువ్వు గొప్పడివి, నానా నువ్వు గొప్పడివి,
నాన్న నువ్వు గొప్పోడివి అంటే అది నాన్నకి రుచించదు. అది నీ నాన్న గొప్పతనం ఏంటి అనేటువంటిది నీ యొక్క ఎదుగుదలలో నువ్వు చేసేటువంటి పనులలో నీవు 10గురికి నేను ఈరోజు ఈ స్టేజ్కి రావటానికి గల కారణం ఏంటంటే మా నాన్న యొక్క పెంపకము, మా నాన్న యొక్క కృషి, మా నాన్న యొక్క అభిలాష, మా నాన్న ప్రోత్సాహము అని నువ్వు చెప్పినప్పుడు గ్రేట్ మీ డాడీ అని వాళ్ళు అనుకొని ఎప్పుడన్నా మీ నాన్న తారసపడితే మీ నాన్నతో అనగలగాలి వాళ్ళు ఏమని, నేను గ్రేట్ అయ్యా, పిల్లల్ని ఎంత బాగా పెంచావు. మీ కుర్రోని చూస్తే నాకు చాలా ముచ్చటేసింది, చాలా ఆనందం వేసింది. నీ పేరు చెప్పాడు, నాకు చాలా గర్వంగా అనిపించింది అని అన్నప్పుడు ఈ నాన్న హృదయం అప్పుడు అసలు సిసలైన ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటుంది. అవునా? అలా మనమందరము దేవునికి ప్రీతికరమైనటువంటి సేవ చేసేటువంటి వారముగా ఉండాలి అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుచు అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాఫలము అర్పించుదుము. నెక్స్ట్ ఇక్కడ నుండి లిస్ట్ అవుట్ చేయండి. ఏం మర్చిపోకూడదట? ఉపకార ధర్మము చేయుట మర్చిపోకూడదు. నువ్వు ఏదో ఒకటి నీకున్న మేరకి నీవు దానం చేయగలగాలి. నీ సమయం ఇస్తావా? ఒకరికి కేటాయించు. నీ స్వరం ఇస్తావా? ఇవ్వు. నీ ధనం ఇస్తావా? ఇవ్వు. నీ భోజనం పెడతావా? పెట్టు. నీ వస్త్రం ఇస్తావా? ఇవ్వు. ఇలా సోల్స్ ఉంటాయి కదా, ఇవన్నీ దానము అంటే డబ్బు ఒకటే కాదు. దానం అంటే ఏదో 1-2 వస్తువులు కాదు. దానం అంటే నీ శ్రమ. ఇప్పుడు అతడు లేవలేకపోతున్నాడు, ఇప్పుడు అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఎత్తి ఆ అంబులెన్స్లోనో లేదంటే వెహికల్ ఏది ఉంటే దాంట్లో ఎక్కించాలి. అప్పటికే ఆయన మంచాన పడి ఉన్నాడు, పురుగులు పడి ఉన్నాడు, దగ్గర పోతే వాసన వస్తుంది. ఎవరు అతను ముట్టుకోవడానికి సాహసం చేయట్లే మీన్స్ వాళ్ళకి ఇష్టం లేదు. అబ్బే స్మెల్ వస్తుంది. నువ్వు ఎత్తి మదర్ తెరెసా జ్ఞాపకం నీకు అక్కడ నువ్వు ఎత్తి ఆ వెహికల్లో పెట్టగలగాలి. అఫ్కోర్స్ ప్రికాషన్స్ తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకొని మెట్టుకి నువ్వు అతన్ని ఎత్తి ఆ వెహికల్లో పెట్టగలగాలి. అది కూడా ఏమవుతుంది? ఒక ఉపకారం. అవునా? అలా నువ్వు ఏ రకంగా చేయగలిగేటువంటి అవకాశం ఉంటే ఆ రకంగా ఉపకారము చేయము. తర్వాత ఉపకారమును, ధర్మము అంటే ఏంటండి? ధర్మము అంటే ఏంటి? ఇదివరకు చెప్పాను మీకు. ధర్మము అంటే ఏంటి చెప్పండి. ధర్మశాస్త్రం అన్నాం కదా, ధర్మమును చెప్పే శాస్త్రం ధర్మశాస్త్రం. ఇంతకీ ధర్మం అంటే ఏంటి? ఏది చెయ్యకూడదో అది చేయకుండా ఉండాలి, ఏది చెయ్యాలో అది చేస్తూ ఉండాలి. అది ధర్మం. మీరు డెఫినేషన్ మర్చిపోకూడదు. ఎప్పుడు చేయవలసింది చేస్తూ చేయకూడనిది చేయకుండా ఉండటం ధర్మం. ఇక అది ఏది చెయ్యొద్దు ఏది చెయ్యాలి అనేటువంటి దేవుడు చెప్పాడు. దాన్ని ఫాలో అవుతే మనం ధర్మము కలిగి నడుచుకుంటున్నామని దాని అర్థం. ధర్మమును, ఉపకారమును, ధర్మమును చేయ మరిచిపోకుడి. అట్టి యాగములో దేవునికి ప్రీతికరమైనవి. ఇందాక దేవునికి ప్రీతికరమైన సేవ చేయండి అని చదువుకున్నాం కదా. అట్టి యాగములు దేవునికి ప్రీతికరమైనవి. ఇప్పుడు మనం ఈ వర్డ్స్ని అండర్లైన్ చేసుకోవాలి. ఇవి మన లైఫ్లో ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేవా చూసుకోవాలి. ఇంప్లిమెంటేషన్ అవుతే దేవునికి ప్రీతికరమైన సేవ చేసినట్టు. దేవునికి ప్రీతికరమైన సేవ చేస్తే దేవుని కృపకు పాత్రలమవుతాం. దేవుని కృపకు పాత్రలమవుతే పరలోక రాజ్యంలో స్థానం పొందుకుంటాం. ఒకదానికొకటి లింకప్ అయి ఉంటుంది. అంతే. మనం ఊరికనే కోరుకుంటే సరిపోదు, దానికి తగినట్లు ప్రయత్నం చేయాలన్నాం కదా. ఆ ప్రయత్నమే ఈ ప్రయత్నము. అవునా? అలాంటి సేవ మీరు చేయాలి.
తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. 18వ వచనం. వారు వర్డ్స్ చూడండి. ఇందాక ఏప్రిల్ ఏం చదువుకున్నాం? ఇది ఉండిపోయేది, ఇది వద్దు, మనకేం కావాలి? ఉండబోయేది కావాలి. ఆ ఉండబోయేది కావాలంటే మీరు ఏం చేయాలంటే కింద చెప్పుకుంటూ వచ్చారు మనకి మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు? ఉండబోయేది అనేటువంటిది వాస్తవం, అవునా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎప్పటికి ఉండేది కాదు. ఇది లయమైపోయేటువంటిది. ఇప్పుడు కనబడ్డట్టే కనబడుతుంది కానీ ఒకనాడికి ఉండదు. వాస్తవమైనటువంటి జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, అండర్లైన్ మళ్ళీ, మేలు చేయువారును. మేలు గురించి గతంలో చాలా మాటలు చెప్పుకున్నాం. మళ్ళీ మేలు, ఏది మేలు అని చెప్పుకున్నాం? ఆత్మల రక్షణ మేలు. ఏది మేలు? ఇతర అవసరాలలో మనము తోడై ఉండటము మేలు. ఈ మేలు చేయుచు, మేలు చేయువారును సత్క్రియలు, అంటే వాక్య సంబంధమైన క్రియలు. ఇవి ఎప్పుడో ప్రారంభ పాఠాలు ఇవన్నీ. వాక్య సంబంధమైన క్రియలు, ఇందులో రక్షణ ఉన్నది, సువార్త ఉన్నది, రక్షణ ఉన్నది, ఇంకా దీనితో ముడిపడి ఉన్నటువంటి చాలా కార్యములు ఉన్నవి. మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును. ఔదార్యం అనంటే సరే పోనీ ఇచ్చేసే. వాడు 10,000 తీసుకొని 4 సంవత్సరాలు అవుతుంది, ఇంతవరకు ₹1 కూడా ఇవ్వలే. అక్కడ భార్యో భర్తో తండ్రో వచ్చి ఇక పోనీరా, వానికి వెళ్తలేదు, వాడు కట్టలేడు, ఇక కడతాడని నమ్మకం కూడా లేదు, ఇవన్నీ ఇబ్బంది పెట్టక విడిచిపెట్టేసి. లైక్ మనకి ఉపమానం ఒకటి చెప్పాడు కదా యేసయ్య. బాగా ధనవంతుడు, ఒక పేదవాడు. వాడు అంటే ఆ అప్పు ఇచ్చినటువంటి వాడు వాడిని పిలిపించాడు. ఒక న్యాయపతి దగ్గరికి పిలిపించి, నా డబ్బు ఎప్పుడు కడతావో చెప్పు అంటే, ముందు అడిగాడు. అడిగితే అయ్యా లేదయ్యా, వచ్చే సంవత్సరం కడతాను అట్లా చెప్పాడు. ఇక కుదరదని చెప్పేసి ఓ దగ్గరికి పిలిచాడు. పిలిచిన తర్వాత అక్కడ ఆ జడ్జి చెప్పాడు. ఆ జడ్జి ఏం చెప్పాడు అనంటే, ఇక కాదు కానీ, అంటే పిలిపివ్వటం మీన్స్ పిలిచిన వాడే ఒక ఉన్నత మనస్సును కలిగి ఉన్నాడు. పిలిచినవాడు పెద్ద ఆయన పిలిచి, ఇక నువ్వు కట్టలేవు కానీ నాకు అర్థమైంది, ఇక వెళ్ళు, నేను క్షమించేశాను, నువ్వు వెళ్ళు అని అన్నాడు. అయితే ఇక్కడ సినిమా ఏంటంటే, వీడు ఇప్పుడు ఈయనేమో ఒక ఆయనకు 10,000 అప్పున్నాడు, ఆయన పిలిపించాడు. అక్కడ పోతే కట్టలేనయ్యా, ఇప్పుడు కట్టలేను, మీదటికి అన్నట్టుగా మాట్లాడు. ఇక నువ్వు ఇవి చాలాసార్లు చెప్పినావు కానీ నేను క్షమించేస్తున్నాను, నువ్వు కట్టనవసరం లేదు, వెళ్ళిపో, ఇక మీదట అలా చేయకన్నట్టుగా ఒక పంపిస్తాడు. అప్పుడు వాడికి ఎంత పరిపక్వత రావాలి. అయితే వీడు 10,000 దగ్గర క్షమాపణ పొందుకొని వచ్చాడు. ఆయన క్షమించాడు, క్షమించాడు. ఇతడు ఔదార్యంతో బయటపడ్డాడు. బయటపడిన వీడికి ₹100 బాకీ ఉన్నాడు కనబడ్డాడట. వీడు ₹100 ఇచ్చాడట ఎవడికో. వాడు కనబడగానే గొంతుక పట్టిండట. పోయి నా అప్పు ఎప్పుడు కడతావురా అని చెప్పేసి అన్నమాట. అంటే ఇప్పుడు ఔదార్యం ఎవరికి ఉంది, ఎవరికి లేదు? 10,000 10,000 అనేటువంటి వర్డ్ అక్కడ లేదు. నేను ఎగ్జాంపుల్ చెప్తాను. 10,000 ఉందా? ఓకే. ఆ 10,000 ఏంటవి? తులముల వచనం కాదు. తులములు ఏంటిది? బంగారమా, వెండా, రూపాయలు ఏంటవి? రైట్ సార్, ఏదో సమ్ అమౌంట్. ఇక్కడ మనకు టైం లాగదు.
ఓకే, అతడు అతడు క్షమించేశాడు. అతడు క్షమించినప్పుడు నేను 10,000 విషయంలో, సరే అది తలాంతులో తులములో సంథింగ్ ఏది, క్షమించేశాడు కదా. అలాంటప్పుడు నేను 100 రూపాయల విషయంలో ఇంత పట్టకుండా ఇస్తే తీసుకుందాం, లేకుంటే క్షమించేద్దాం అనేటువంటి మనస్సు ఉండాలి. కానీ అతడికి లేదంట. అప్పుడు మరలా విషయం అసలు యజమాని, మళ్ళీ మొదటి యజమానికి తెలిస్తే ఏమన్నాడు, తీసుకురాకుండా ఇవన్నీ అని చెప్పి తాళ్ళు పెట్టి కట్టేసి, ఇక దాని సినిమా వేరే ఉంది. అలా కాకుండా ఉండటం కోసం దేవుడు ఇప్పుడు మన విషయంలో ఎన్నిటిని క్షమిస్తున్నాడు, ఎంత ఔదార్యం చూపిస్తూ వస్తున్నాడు మన పట్ల. మనం చెప్పండి, మన లైఫ్లో ఎన్ని విషయాలలో దేవుణ్ణి మనం ఇబ్బంది పెట్టి ఉన్నాం, రెండవది దేవునికి ఎన్ని విషయాలలో మనం రుణపడి ఉన్నాం. వాటికి సంబంధించి నాకంత చెల్లింపు చేయరా అని అన్నాడా? లేదు కదా. అదే హాస్పిటల్లో ట్రీట్మెంట్ పెట్టుకున్నాం అనుకోండి, చేసుకుని బాగైనాం, బయటికి రావాలంటే బిల్లు కట్టిన తర్వాతనే కరెక్ట్ కాదు రాలి, అవునా? కానీ దేవుడు లేదు, ఔదార్యం చూపించాడు. మరి దేవుని చేత ఔదార్యం పొందినటువంటి మనం ఏం చేయాలి? అర్థమైపోయింది, అవునా? చూడండి, గమనించుకోవాలి వ్యక్తులను, పరిస్థితులను. దాన్ని బట్టి ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలయునని వారికి ఆజ్ఞాపించుము. ఇది దేవునికి ప్రీతికరమైనటువంటిది, దేవునికి ఇష్టమైనటువంటిది గనక ఇది మనసులో పెట్టుకోండి. చివరికి ఒక మాట చూసుకొని ముగించుకుందాం. ఫిలిప్పీలో రాసినటువంటి పత్రిక, ఇది ఎప్పటికీ మనం చదువుకునేదే, బట్ టాపిక్కి రిలేషన్ ఉన్నటువంటి వర్డ్ కాబట్టి ఇది మళ్ళీ మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇక్కడ పౌలు ఏ పనిలో ఉన్నాడు? ఫుల్ టైం, పార్ట్ టైం అనేటువంటి పదాలు వచ్చాయి కదా సేవలో, వచ్చినాయి కదా మామూలుగా మన వాడుకలో. ఫుల్ టైం, పార్ట్ టైం అనేటువంటి పదాలు వచ్చాయి. యాక్చువల్గా పార్ట్ టైం అనేది ఉండదండి, అది తెచ్చిపెట్టుకున్నటువంటి. సరే, ఈ లోక వాడుకలోని పదాలను బట్టే చెప్తున్నారు కాసేపు. ఇప్పుడు పౌలు గారు ఫుల్ టైం అంటే సేవకుడా, హాఫ్ టైం సేవకుడా? ఫుల్ టైం. ఫ్యామిలీ లేదు, బతికిపోయాడు. ఉండుంటే దాని స్ట్రగుల్ వేరే ఉంటుంది, అవునా? సరే, ఆ ఒక్కడికైనా అవసరాలు ఉంటాయి కదా, తిండి, బట్ట, పొట్ట ఇవి ఉంటాయి కదా. ఈ అవసరాలు ఎలా తీరాలి? ఇది కొన్నిసార్లు బాధిస్తూ ఉంటుందండి. ఏంటంటే ఒక ప్రోగ్రాం చేసామనుకోండి, దానికి ఎంత ఖర్చు వస్తుంది అని అన్ని లెక్కలేస్తాం. దానికి ఎక్కడి నుండి లెక్కలేస్తాం? ఆవాలు జీలకర్ర కాంచెలి లెక్కలేస్తాం. స్టేజీ, లైట్లు, సౌండ్ సిస్టమ్ అంతవరకు పోతాయి. లెక్కలు చూస్తే లక్షల్లోకి వస్తాయి. అసలు ప్రోగ్రాం బట్టి 1000 లక్షల్లోకి వస్తాయి. ఒక పబ్లిక్ మీటింగ్ 3 రోజులు అనుకున్నాం అనుకోండి, లక్షలు కదా. మళ్ళీ అక్కడ ఎట్లా ఉండాలి అంటే, మనం పెట్టినట్టు గ్రాండ్గా ఉండాలి. పలానాలు పెట్టిళ్ళు అని అంటే అట్లా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి. అక్కడ వెనకది ఇన్ని లిస్ట్ అవుట్ చేస్తాం, ఆ లిస్టులో పాస్టర్ ఉంటాడు. అంటే ఇట్ మీన్స్ బోధకుడు ఉంటాడు. చాలా సందర్భాలు ఒకవేళ బోధకుని ప్రస్తావన వచ్చినా అక్కడ ఏం చేస్తామో తెలుసా? కొసురుతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఉన్నాను అనుకోండి, చాలా ప్రోగ్రాంలకు వెళ్ళిన తర్వాత సరే ఇచ్చిన వారు ఉన్నారు, దాచుకోవడానికి ఏం లేదు. అక్కడ
పోవటానికి, రావటానికి, ఉండటానికి అయ్యే ఖర్చుల కంటే ఎక్కువ ఇచ్చిన వారు కూడా ఉన్నారు. అన్న ఇంకా పనిలో ఉంటాడు కదా అని అక్కడికక్కడికే సరిపోయేటట్టుగా ఇచ్చిన వారు ఉన్నారు. ఈ ఇచ్చినవంటే ఇచ్చినవన్నట్టుగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కొంచెం దగ్గర పట్ల ఉన్న వాళ్ళు అయితే అన్న వందనాలు అన్న అని చెప్పి సాగనబ్బిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఏదో వెహికల్ పట్టుకోపోతే బైకో కారో ఏదో పట్టుకొని పోతాం కదా, అక్కడ దాకా వస్తారు. అన్న వందలు అన్న ఉంటాను మరి అంటే అప్పుడు నవ్వాలా ఏడో. ఇప్పుడు ఈ ఖర్చు, ఇప్పుడు నేను వచ్చానే పోయానే, ఈ ఖర్చు సంగతి ఏంటి? నేను ఇంటికి వెళ్ళేసరికి నా పిల్లలు ఎదురు చూస్తూ ఉంటారే, ఫ్యామిలీ, వాళ్ళ సంగతి ఏంటి? ఇది గమనించం, ఆ లోతుల్లోకి వెళ్ళం. ఇంకా ఏదేదో లెక్కలు వేసుకుంటూ ఉంటామండి, ఇంకా దాని లోతుల్లోకి వెళ్ళదలుచుకోలేదు. రైట్. అయితే ఇక్కడ మాట్లాడుతున్నటువంటి ఒక పౌలు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పౌలుకు ఒక ఫ్యామిలీ ఉంది. ఏం ఫ్యామిలీ? భార్య కాదు, పిల్లలు కాదు, జత పని వారు ఉన్నారు. టీం ఉంటుంది ఆయనతోటి, వాళ్ళకి అవసరాలు ఉంటాయి కదా. వీళ్ళందరిని దృష్టిలో పెట్టుకొని ఏమన్నాడు? 18వ వచనం మళ్ళీ చదవలేదు మనం. ఏం? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. ఇక్కడ పౌలు గారు యథార్థమును చెప్పాడా, సిగ్గు లేకుండా చెప్పాడా? సిగ్గు లేకుండా ఎట్లా చెప్పుకుంటాడు చూడు ఆయన ఇంకా అని అనుకోవచ్చా ఇక్కడ? నో. ఏమీ తక్కువ లేకుండా ఉన్నాను, మీరు పంపించిన నా అవసరాల నిమిత్తమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో. ఏమేమి ఉంటాయండి అందులో? ఎవరైనా ఒక డ్రెస్ పంపించింది కావచ్చు, అందులో ఆయనకు కట్టుకోవడానికి. ఎవరైనా ఒక ప్రత్యేక వంటకం పంపించింది కావచ్చు, ఎవరైనా కొన్ని దినుసులు పంపించింది కావచ్చు, ఇంకెన్నో ఉంటాయి కదా. అలాంటివి వస్తువులు వచ్చాయి. ఆ వస్తువులు ఈయనకి ఇచ్చారు, ఈయన పుచ్చుకున్నాడు. ఈ ఇవ్వటము అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? అవి మనోహరమైన సువాసనయు, దేవునికి, ఇందాక మనకు దేవునికి ప్రీతికరమైన సేవ చేయుడి అని చదువుకున్నాం కదా. దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. ఇలా ఈ విషయాలన్నిటినీ ఎబ్రిలో చదువుకున్నాం, తిమోతిలో చదువుకున్నాం, అండ్ ఇక్కడ చదువుకున్నాం. ఇంకా కూడా ఉంటాయండి, తెస్సలోనికలో ఉంది, పలు సందర్భాలలో ప్రస్తావన వస్తూ ఉంటాయి. ఇవేవైతే ఉన్నాయో వీటిని మనం అండర్లైన్ చేసుకొని వీటిని మనం పాటించగలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేశామని చెప్పి దేవుని మెప్పును పొందుకొని దేవుని కృపకు పాత్రులమై దేవుని రాజ్యములో భాగస్థులమై పరలోకమునకు చేరటానికి పాత్రులమై ఉండాలి. దయచేసి ఇది మనుష్య కోణంలో మీరు ఎప్పుడూ ఆలోచించకండి. దయచేసి నాబోటివాడు మీ యొద్ద నుండి పడేటువంటి కష్టానికి మించి అన్యాయంగా ఏమైనా మీ దగ్గర నుండి తీసుకున్నట్టయితే దేవునికి నేను జవాబుదారునిగా ఉండాల్సి ఉంటుంది. దేవుడు నన్ను అడుగుతాడు. నన్ను మీన్స్ దైవజనులు ఎవరైనా దేవుడు దైవజనులని అడుగుతాడు. వారు లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ఈ దైవజనుడి లెక్క దైవజనుడికి ఉంటుంది. కానీ భక్తులముగా, దేవుని పిల్లలముగా మన పాత్ర ఒకటి ఉంటుంది. దాన్ని మనం పోషించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అవునా? దాన్ని పోషించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఎస్, వాక్యానికి, ఆయన పాత్రకి, ఆయన విధానానికి న్యాయం చేయట్లేదు అని అన్నప్పుడు మీరు మాట్లాడుకొని, అంటే మీరు అంటే నేను జనరలైజ్ చేసి మాట్లాడుతున్నాను. సంఘము అంటే పాస్టర్, సంఘం వర్సెస్ పాస్టర్. సంఘం ఏం చేయగలగాలి? మాట్లాడుకొని ఇతడు వాక్యానికి కానీ సేవకు కానీ న్యాయము
చేయట్లేదు. కాబట్టి ఆయనకి చెప్పి గౌరవంగా సాగనంపుదాం. మరెవరైనా న్యాయం చేయగలిగేటువంటి వారిని రప్పించుకుందాం. అది కూడా గౌరవంగానే జరగాల్సినటువంటి పని. అలా మీరు అన్ని విషయాలలో జాగ్రత్త పడి దేవుని కృపకు పాత్రులై ఉండాలి, పరలోక రాజ్యమునకు వారసులై ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ మాటల్ని ముగిస్తున్నాను.